Hi everyone, this is Durga Rao. How are you? I hope you're excellent. Welcome to Ethernet Spoken English ఛానల్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్లో మనము రూల్స్ ఆఫ్ సింపుల్ ప్రెజెంటెన్స్ వాటి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనము సింపుల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో వాటి గురించి మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్ళిపోదారు. ఫ్రెండ్స్, మనము ఆక్సిలరీ వెర్బ్స్ గురించి నేర్చుకున్నాం. డూ, డస్, ఆ యొక్క ఆక్సిలరీ వెర్బ్ గురించి నేర్చుకున్నాం. అవి మనకు తెలుసు. అయితే డూ, డస్ అనేవి ఏ పర్సన్స్కి యూజ్ చేయబడుతుందో అది మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, డూ ఆక్సిలరీ వెర్బ్, డూ అనే ఆక్సిలరీ వెర్బ్ ఐ, వి, యు, దే ఈ 4 పర్సన్స్కి డూని యూజ్ చేయాలి. నెక్స్ట్, హీ, షీ, ఇట్, రాజు, సమ్వన్, నోబడి, ఎనీవన్ వీటికి డజ్ను యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, నెగిటివ్ అయితే డు నాట్, ఇక్కడ వీటికైతే డజ్ నాట్. ఏమండి, ఈ విధంగా యూజ్ చేయాలి. ఇది మనకి గుర్తుండాలి. ఐ, వి, యు, దే. డూ, హీ, షీ, ఇట్, రాజు, సమ్వన్, ఎనీబడి, ఎవ్రీవన్ వీటికి డజ్ యూజ్ చేయాలి. ఇది గుర్తుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మన యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మన స్ట్రక్చరు ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. మన తెలుగులో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కర్త, కర్మ, క్రియ ఈ విధంగా మన తెలుగులో ఈ రీతిగా ఉంటుంది. నేను పాలు తాగుతాను, నేను టీ త్రాగుతాను అలా ఉంటుంది. అయితే ఇంగ్లీష్కి వచ్చేసరికి ఐ డ్రింక్ మిల్క్. ఏమండి, వెబ్ మైన్కి వస్తుంది, ఆబ్జెక్టు యువతలకు వస్తుంది. కనుక ఆ తీరు, ఆ యొక్క మెథడ్ మనం గుర్తెరిగితే వీటిని మనం చక్కగా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క సింపుల్ ప్రెజెంటెన్స్లో మొత్తం అంతా ఈ విధంగానే ఉంటుంది. మనకున్న హ్యాబీస్, మనం చేసే డైలీ యాక్టివిటీసు ఇవన్నీ మనం 16th రూల్స్ మనం నేర్చుకున్నాం. వాటిలో నుంచే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆ తీరుగా మనం నేర్చుకుంటాం. కనుక ఫ్రెండ్స్, మనకు ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్ ఇవి గుర్తున్నాయి కదండి. వీటిని కూడా మనము ఈ ప్రొనౌన్స్ని, పర్సనల్ ప్రొనౌన్స్ని మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఏమండి ఫ్రెండ్స్, అయితే మొదటిగా ఐని తీసుకుందారు. ఏమండి, ఐని తీసుకుందారు. ఇక్కడ తీసుకుందారు చూడండి. డూ, ఐ ఈట్ ఏ మ్యాంగో. ఐ ఈట్ ఏ మ్యాంగో. నేను మామిడి పండు తింటాను. ఈట్లో ఏముందంటే డూ అనేది కూడా ఇమిడి ఉంది దీంట్లో. V1 కదండి, V1 ఈ సింపుల్ ప్రెజెంటెన్స్లో ఈట్తో పాటుగా డూ కూడా ఇక్కడ ఉంది. దీన్ని మనము ఇది ఎంఫటిక్గా చెప్పాలి, నొక్కి పలకడానికి చెప్పడానికి దీన్ని డూ యూజ్ చేస్తాం. ఇక్కడ డూ లేదంటే, ఇక్కడ డూ కనిపిస్తుంది లేదంటే ఉన్నట్టే ఇక్కడ చూడండి, దీంట్లో ఉంది, అది గుర్తెరగాలి. అందుకు డూ ఇక్కడ రాసింది చూడండి. నెక్స్ట్, వీ ఈట్ మ్యాంగోస్. మేము మామిడి పళ్ళు తింటాం. యువతలు చూడండి, వీ డూ ఈట్ మ్యాంగోస్. నెక్స్ట్, యూ ఈట్ మ్యాంగో ఆర్ మ్యాంగోస్. అంటే యూ అనేది సింగులర్, ప్లూరల్ కనుక సింగులర్ అయితే మ్యాంగో, ప్లూరల్ అయితే మ్యాంగోస్. యూ ఈట్ ఏ మ్యాంగో ఆర్ మ్యాంగోస్. యూ డూ ఈట్ ఏ మ్యాంగో ఆర్ మ్యాంగోస్. నెక్స్ట్, దే ఈట్ మ్యాంగోస్. అలాగనే ఇక్కడ ఈట్లో మన డూ కూడా ఉంది, అది గుర్తెరగాలి. అందుకు దే డూ ఈట్ మ్యాంగోస్. నెక్స్ట్, హీ ఈట్స్ మ్యాంగో. ఎస్ఆర్చల్ అన్నాం కదండి. చూడండి, హీ, షీ, ఇట్, రాజు, సమ్వన్. ఏమండి,
చూడండి SRES మనం చేర్చాలి. ఫ్రెండ్స్, హీ ఈట్స్ మ్యాంగో, హీ డస్ ఈట్ మ్యాంగో. హీ ఈట్స్ మ్యాంగో అన్నా ఒకటే, హీ డస్ ఈట్ మ్యాంగో అన్నా ఒకటే. ఏమండి? అలాగే షీ ఈట్స్ మ్యాంగో, షీ డస్ ఈట్ మ్యాంగో. నెక్స్ట్, రాజు ఈట్స్ మ్యాంగో, రాజు ఈట్స్ మ్యాంగో, రాజు డస్ ఈట్ మ్యాంగో, రాజు డస్ ఈట్ మ్యాంగో. ఇక్కడ మనం ఇట్ కూడా వాడుతున్నాం కదండి. ఇట్టుకు బదులుగా మనకు డాగ్ డస్ ఈట్ మీట్, డాగ్ డస్ ఈట్ మీట్. ఫ్రెండ్స్, అలాగే సమ్వన్ ఈట్స్ మ్యాంగో. సమ్వన్ అంటే ఎవరో ఒక ఆయన అని అర్థం. సమ్వన్ ఈట్స్ మ్యాంగో, సమ్వన్ డస్ ఈట్ మ్యాంగో. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇవి పాజిటివ్గా, అఫర్మేటివ్గా, ఏమండి నెగిటివ్ కాకుండా పాజిటివ్గా ఇలా ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ వస్తే ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ మనకు ఈజీగా వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఐ ఈట్ ఏ మ్యాంగో, దీంట్లో మన డూ ఉందని గుర్తెరగాలి. అందుకు ఇక్కడ ఐ డూ ఈట్ ఏ మ్యాంగో మనం అనుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ వేసేటప్పుడు, క్వశ్చన్ మనం ఇంటర్రోగేటివ్ ఆ యొక్క ఫామ్ చేసేటప్పుడు ఇంటర్గేటివ్ ఫామ్ చేసేటప్పుడు మనకు డూ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అన్నది మన సందేహం కలుగుద్ది, కనిపించదు కనుక. అప్పుడు దీంట్లో ఉందనేది మనం గుర్తెరగాలి. కనుక ఫ్రెండ్స్, ఐ ఈట్ ఏ మ్యాంగో, ఐ డూ ఈట్ ఏ మ్యాంగో, ఈ రెండు ఒకటే. కనుక ఫ్రెండ్స్, ఇవి అఫర్మేటివ్ ఆర్ పాజిటివ్. ఏమండి? ఇప్పుడు నెగిటివ్ అయితే ఏం లేదండి. డూకి కానీ డస్కి కానీ మనం నాట్ చేస్తే నెగిటివ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఈట్ అనే చోట మనం ఏ వెబ్ అయినా వేసుకోవచ్చండి. ఏ వెబ్ అయినా మనం అక్కడ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, డూ, నాట్. ఏమండి? ఏమండి? ఈ నాట్ని మనం డస్ అనే డూ అంటే డోంట్ కూడా అపస్ట్రాఫ్ పెట్టి ఇలాగా డోంట్, ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇక్కడ తింటాను. ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను తింటాను. ఐ డోంట్ ఈట్ ఏ మ్యాంగో, నేను తినను. నేను మామిడి పండు తినను. నాకు మామిడి పండు అంటే ఇష్టం ఉండదు, తినను. అప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఐ డోంట్ ఈట్ మ్యాంగో. వీ ఈట్ మ్యాంగోస్. వీ డోంట్ ఈట్ మ్యాంగోస్. యూ ఈట్ మ్యాంగో ఆర్ యూ ఈట్ మ్యాంగోస్. యూ ఈట్ మ్యాంగో, యూ డోంట్ ఈట్ మ్యాంగో. నీవు మామిడి పండ్లు తినవు. మీరు మామిడి పండ్లు తినరు. మేము మామిడి పండ్లు తింటాము, మేము మామిడి పండ్లు తినము. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అండి. అవునండి. నెక్స్ట్, యూ ఈట్ మ్యాంగో, యూ డోంట్ ఈట్ మ్యాంగో. దే ఈట్ మ్యాంగోస్, దే డోంట్ ఈట్ మ్యాంగోస్. దే డూ నాట్ ఈట్ మ్యాంగోస్. హీ ఈట్స్ మ్యాంగోస్. ఇక్కడ మనం డస్ యూజ్ చేయనప్పుడు ఎస్ కానీ చేర్చాలని నేర్చుకున్నాం కదండి. హీ ఈట్స్ మ్యాంగో. హీ ఈట్స్ మ్యాంగో. హీ డస్ నాట్ ఈట్ మ్యాంగో. షీ ఈట్స్ మ్యాంగో. షీ డస్ నాట్ ఈట్ మ్యాంగో. రాజు ఈట్స్ మ్యాంగో. రాజు డస్ నాట్ ఈట్ మ్యాంగో. అలాగే సమ్వన్ ఈట్స్ మ్యాంగో. సమ్వన్ డస్ నాట్ ఈట్ మ్యాంగో. ఏమండి? ఇక్కడ ఈట్ అన్న కాడ మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చండి. ఆబ్జెక్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఏమండి? ఐ గో టు స్కూల్, ఐ రైట్ ఏ నోట్బుక్. ఏమండి? ఏవైనా మనం సబ్జెక్టులు వెబ్స్ మనము అక్కడ యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. కనుక ఫ్రెండ్స్, పాజిటివ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనకు ఈ గుర్తుంటే ఏముంది, అయ్యున్న కాడ ఉయ్యి పెడతాం, ఉయ్యి ఉన్న కాడ యూ పెడతాం. యూ, దే, షీ, రాజు, సమ్. ఏమండి? ఈ విధంగా ఈ స్ట్రక్చర్ ప్రకారంగానే ఇలాగనే ఉంటుంది. పాజిటివ్ నేర్చుకున్నాం, నెగిటివ్ నేర్చుకున్నాం, ఇలా ఉంటుందండి. ఏమండి? మీరు ఏ వెర్బ్ వేసినా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం క్వశ్చన్ ఫామ్ చేద్దారు, ఇంటర్రోగేటివ్ చేద్దారు,
దీన్ని కూడా ఇంటర్గ్రేట్ చేద్దారు. ఫ్రెండ్స్, మనం నెగిటివ్ కూడా నేర్చుకున్నారు. ఇంతకుముందు పాజిటివ్ నేర్చుకున్నాం. ఇప్పుడు నెగిటివ్ నేర్చుకున్నారు. ఫ్రెండ్స్, ఐ డూ ఈట్ ఏ మ్యాంగో అంటే మనకు ఈట్లో డూ ప్లస్ ఈట్, డూ కూడా ఇమిడి ఉందని మనం గుర్తెరగాలి. అది మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, వీ ఈట్ మ్యాంగో అంటే ఇక్కడ డూ కూడా ఉంది అనేది మనకు తెలిసి ఉండాలి. కనుక ఫ్రెండ్స్, ఐ డూ ఈట్ మ్యాంగో ఇది పాజిటివ్. చూడండి, నెగిటివ్ నేర్చుకున్నాం. ఐ డూ నాట్ ఈట్ ఏ మ్యాంగో. అయితే ఇప్పుడు మనము దాన్ని ఇంటరాగేటివ్ చేయాలి, క్వశ్చన్ చేయాలి. ఏమండి, నేను తింటాను, నేను తిన్నాను, నువ్వు తింటావా, నేను తింటానా, మీరు తింటారా అని మనం క్వశ్చన్ చేయాలి. చూడండి, అప్పుడు క్వశ్చన్ ఎలా తయారు చేయాలో చూడండి. ఐ డూ ఈట్ మ్యాంగో ఇది పాజిటివ్, అఫర్మేటివ్. ఐ డూ ఈట్ ఏ మ్యాంగో. ఈ డూని ఇప్పుడు ముందు తీసుకొచ్చి క్వశ్చన్ అయిపోతుందండి. ఈ డూ అనే యాక్షన్ వెబ్ను ముందు తీసుకొస్తే అది క్వశ్చన్ అవుతుంది. చూడండి, ముందు తీసుకొస్తున్నాం. డూ ఐ ఈట్ ఏ మ్యాంగో. డూ ఐ ఈట్ ఏ మ్యాంగో. నేను మామిడిపండు తింటానా, అది దీని యొక్క అర్థం. నేను మామిడిపండు తింటానా, నాకు తినే అలవాటు ఉందా అని దీని అర్థం. నెక్స్ట్ చూడండి, వీ ఈట్ మ్యాంగోస్. ఇక్కడ డూ ఉందని గమనించాలి. డూ వీ ఈట్ మ్యాంగోస్. ఫ్రెండ్స్, అలాగనే యూ ఈట్ మ్యాంగోస్, నీవు మామిడి పండ్లు తింటావు అంటే ఇక్కడ డూ ఉందని అంటే మనం గుర్తెరగాలి. అందుకు ఇప్పుడు డూ యూ ఈట్ ఏ మ్యాంగో. డూ ముందు తీసుకొచ్చాం కదండి. డూ యూ ఈట్ ఏ మ్యాంగో. చూడండి, అలాగనే దే ఈట్ మ్యాంగోస్. ఇక్కడ డూ ఉన్నట్టుగా మనం గుర్తెరగాలి. డూ ఉంది, డూని ముందు తీసుకొచ్చాం కదండి. డూ దే ఈట్ ఏ మ్యాంగోస్. డూ దే ఈట్ ఏ మ్యాంగోస్. చూడండి, అలాగనే హీ ఈట్స్ మ్యాంగోస్. హీ డస్ ఈట్ మ్యాంగో. చూడండి, హీ డస్ చూడండి, హీ డస్ ఈట్ మ్యాంగో. ఏమంటే ఇక్కడ ఎస్ చేర్చకూడదు, ఎందుకంటే డస్ అడిగితే ఎస్ చేర్చకూడదు. డస్ లేకపోతే ఎస్ చేర్చాలి. ఏమండి, చూడండి, ఇప్పుడు మన యాక్చువల్ డస్ ముందు తీసుకోవాలి. హీ డస్ ఈట్ ఏ మ్యాంగో. క్వశ్చన్ ఏమవుతుంది చూడండి, డస్ హీ ఈట్ ఏ మ్యాంగో. డస్ హీ ఈట్ ఏ మ్యాంగో. ఏమంటే అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ చూడండి, షీ ఈట్స్ మ్యాంగో. ఇక్కడ డస్ ఉంది. ఏమంటే డస్ని తీసుకొచ్చేద్దరు బయటికి. డస్ షీ ఈట్ ఏ మ్యాంగో. డస్ షీ ఈట్ ఏ మ్యాంగో. నెక్స్ట్, డాగ్ ఈట్స్ మీట్. ఇక్కడ డస్ ఉందండి, డస్ని తీసుకొద్దారు. డస్ డాగ్ ఈట్ మీట్. డస్ డాగ్ ఈట్ మీట్. ఏమండి, అలాగనే రాజు ఈట్స్ మ్యాంగో. ఇక్కడ డస్ ఉంది. రాజు డస్ ఈట్ మ్యాంగో కదండి. రాజు డస్ ఈట్ మ్యాంగో. డస్ లేకపోతే మనం ఎస్ చేర్చాలి, అందుకే ఈట్స్. రాజు ఈట్స్ మ్యాంగో. ఏమండి, ఇప్పుడు క్వశ్చన్ చేద్దారు. డస్ రాజు ఈట్ ఏ మ్యాంగో. ఏమండి, అర్థమైంది కదండి. చూడండి మళ్ళీ ఒకసారి. డూ ఐ ఈట్ ఏ మ్యాంగో. డూ వీ ఈట్ ఏ మ్యాంగోస్. డూ యూ ఈట్ ఏ మ్యాంగో. డూ దే ఈట్ మ్యాంగోస్. ఫ్రెండ్స్, డస్ హీ ఈట్ ఏ మ్యాంగో. డస్ షీ ఈట్ ఏ మ్యాంగో. డస్ డాగ్ ఈట్ మీట్. డస్ రాజు ఈట్ ఏ మ్యాంగో. ఫ్రెండ్స్, ఈ విధంగా నెగిటివ్ అఫర్మేటివ్ నుంచి నెగిటివ్ చేసాం. ఇప్పుడు అఫర్మేటివ్ నుంచి క్వశ్చన్ చేసాం. ఫ్రెండ్స్, ఈసారి ఏం చేద్దారంటే నెగిటివ్ ఇంటర్గేటివ్ చేద్దారు. ఏమండి, ఈ స్ట్రక్చర్ మనం మాట్లాడే స్ట్రక్చర్ అంతా ఈ విధంగానే ఉంటుందండి. ఈ 4 టైప్స్ మనం నేర్చుకుంటే మనము ఏ సెంటెన్స్ అయినా మనం మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, ఆ తీరుగానే ఉంటుంది. కనుక అది కూడా నేర్చుకుంటారు. ఫ్రెండ్స్, పాజిటివ్ నేర్చుకున్నాం, పాజిటివ్ని నెగిటివ్ చేసాం అంటే అలాగనే పాజిటివ్ని ఇంటర్గేటివ్ చేసాం, క్వశ్చన్ చేసాం. ఇప్పుడు నెగిటివ్ ఇంటర్గేటివ్ చేద్దారు. ఫ్రెండ్స్, అది కూడా నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, ఐ డు నాట్ ఈట్ ఏ మ్యాంగో. ఐ డు నాట్ ఈట్ ఏ మ్యాంగో. నేను మామిడి పండు తినను. క్వశ్చన్, దీన్ని డు నాట్ని ముందు తీసుకురావాలి. డు నాట్ అని అనొచ్చు, లేకపోతే డోంట్ కూడా అనొచ్చు. ఫ్రెండ్స్, ముందు తీసుకొచ్చేదాన్ని క్వశ్చన్ అయిపోతుంది.
ఈ ఈ యొక్క ఆక్సిలరీ వర్బ్ని ప్లస్ ఈ నాట్ ఈ రెండింటిని బయట ముందుకు తీసుకొచ్చేస్తే సబ్జెక్ట్ ముందుకు వస్తే అది క్వశ్చన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఐ డు నాట్ ఈట్ ఏ మ్యాంగో, నేను మామిడిపండు తిన్నాను. డోంట్ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మామిడిపండు తిననా అని అర్థం అండి. నేను తిననా అని, తినవు అని అంటే నేను తిననా అంటే నేను తింటాను అనే భావం ఉంటుంది చూడండి. అక్కడ నేను తిననా అంటే తింటాను అనే భావం. డోంట్ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మామిడిపండు తిన్నా. వీ డు నాట్ ఈట్ మ్యాంగోస్, మేము మామిడిపండ్లు తినాం. డోంట్ వీ ఈట్ మ్యాంగోస్, మనము వీటిని ఎంత స్పీడ్గా చెప్తామో అంత మైండ్లో ఉండిపోతుందండి. ఫ్రెండ్స్, డోంట్ వీ ఈట్ మ్యాంగోస్. నెక్స్ట్, యూ డోంట్ ఈట్ మ్యాంగోస్. డోంట్ యూ ఈట్ మ్యాంగోస్ ఆర్ మ్యాంగో. డోంట్ యూ ఈట్ ఏ మ్యాంగో. దే డు నాట్ ఈట్ మ్యాంగోస్, వారు మామిడి పళ్ళు తినరు. క్వశ్చన్, డోంట్ దే ఈట్ ఏ మ్యాంగోస్. క్వశ్చన్ ఏమైందండి? డోంట్ దే ఈట్ మ్యాంగోస్, వారు మామిడి పండ్లు తినరా అని దీని అర్థం. ఫ్రెండ్స్, హీ డజంట్ ఈట్ మ్యాంగో, అతడు మామిడి పండు తినడు. హీ డజంట్ ఈట్ మ్యాంగో, అండ్ అతను మామిడి పండు తినడు. క్వశ్చన్ ఏమవుతుందండి? ఈ యొక్క యాక్సిలరీ వర్బ్ ముందు తీసుకొచ్చేసి యాక్సిలరీ వర్బ్ ప్లస్ నాట్ను ముందు తీసుకొచ్చేస్తే క్వశ్చన్ అవుతుంది. డస్ హీ ఈట్ మ్యాంగో ఏమండి? డస్ హీ ఈట్ మ్యాంగో. నెక్స్ట్, షీ డజంట్ ఈట్ మ్యాంగో. షీ డజంట్ అనొచ్చు, డజ్ నాట్ అనొచ్చు. డజంట్ అంటే మనం అపస్ట్రాఫ్ పెడితే డోంట్ అవుతుంది. షీ డజ్ నాట్ ఈట్ మ్యాంగో. క్వశ్చన్, డజంట్ షీ ఈట్ మ్యాంగో ఏమండి? డజంట్ షీ ఈట్ మ్యాంగో. నెక్స్ట్, రాజు డజ్ నాట్ ఈట్ మ్యాంగో. రాజు మామిడి పండు తినడం అంటే అది క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్తారు, ఇంటర్గేటివ్ చేస్తారు. డజంట్ రాజు ఈట్ మ్యాంగో, క్వశ్చన్ మార్క్ అండి. నెక్స్ట్, గోట్ డజ్ నాట్ ఈట్ మీట్. మేక మాంసం తినదు. అప్పుడు మాంసం తినదంటే అవతల ఎక్కి అంటాడు, ఏమంటున్నాడు అతను? డజంట్ గోట్ ఈట్ మీట్, మేక మాంసం తినదా అంటున్నాడు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము నెగిటివ్ని ఇంటర్గేటివ్ చేసాం, ఏమంటే క్వశ్చన్ చేసాం. ఏం లేదు, క్వశ్చన్ చేయడానికి యాక్సిలరీ వర్బ్ ముందు ఇస్తే క్వశ్చన్ అయిపోతుంది. అలాగనే నాట్ ఉంది, నాట్ను కూడా బయట తీసుకొచ్చితే అది క్వశ్చన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ 4 రకాలు మన మైండ్లో. ఫస్ట్, ఐ ఈట్ ఏ మ్యాంగో ఏమండి? అది అఫర్మేటివ్, పాజిటివ్. దాన్ని క్వశ్చన్ చేస్తే డూ ఐ ఈట్ మ్యాంగో. పాజిటివ్ని క్వశ్చన్ చేస్తే డూ ఐ ఈట్ మ్యాంగో. అయిపోయింది కదా అక్కడికి. నెక్స్ట్, నెగిటివ్ని ఐ డోంట్ ఈట్ ఏ మ్యాంగో. నేను మామిడి పండు తినడం. దాన్ని క్వశ్చన్ చేయడానికి డోంట్ ఐ మీట్ ఏ మ్యాంగో. దాన్ని బయట తీసుకొచ్చాం కదండి యాక్సిలరీ వర్బ్ని. డోంట్ ఐ ఈట్ మ్యాంగో. అంతే, 4 వచ్చేసినాయి కదా. అవి 2, ఇవి 2, 4. ప్రతి టెన్స్లో ఈ విధంగానే ఉంటుంది ఏమండి. వీటికి మరలా మనం ఎక్స్ట్రా క్వశ్చన్ వర్డ్స్, WH వర్డ్స్ ఉన్నాయి కదండి. క్వశ్చన్ వర్డ్స్ వాట్, వేరు, వెన్, వై, హౌ, విచ్ ఏమండి. వీటిని కూడా మనం జోడించి ముందు ఇవి వస్తే తర్వాత వాటిని కూడా మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, టెన్సెస్ను మనం నేర్చుకోవచ్చు. ఇంతేనండి, ఇంకెంత ఏదైనా కష్టం ఉందా? సింపుల్ అదేనండి. అయితే మనకేంటి సబ్జెక్టులు, ఇక్కడ పర్సన్స్ ఇవి మనకి గుర్తుండాలి. ఇవి మనకు నోటికి వచ్చేయాలండి. ఈ నోటికి వచ్చేయాలి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. రాజు, సమ్వన్, నోబడి. అంతే, ఇక్కడ ఏముందండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.